నెల్లూరు జిల్లాకు చిట్టచివరి నియోజకవర్గమైన ఉదయగిరి మెట్ట ప్రాంతం మేకపాటి కుటుంబానికి మంచి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ 5 సార్లు మేకపాటి కుటుంబమే గెలిచింది. కానీ 2024 ఎన్నికల్లో కొత్త నాయకుడు చక్రం తిప్పాడు. ఉదయగిరి కోటపై జెండా ఎగరేశాడు. కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కేలా చూడాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే కండువాలు మార్చిన నాయకులు పదవుల కోసం ఆరాటపడుతున్నారు. అసంతృప్త నేతలు అడ్డుపురలేస్తున్నారు. వీటన్నిటికీ బ్రేక్ వేసే పనిలో ఉన్నారు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని ఆలోచనలో ఉన్నారట ఎమ్మెల్యే కాకర్ల సురేష్. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తన మాట నెగ్గాలంటున్నారు. దీంతో పదవుల పందేరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్లకు అగ్ని పరీక్ష పెడుతోంది. ఉదయగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా సుదర్శన్ రెడ్డిని నియమించాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. నియోజకవర్గ నాయకులు దీనికి అంగీకరించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి లోగుట్టు రాజకీయాలు చేస్తూ వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. 2019 ఎన్నికల్లో బొల్లినేని రామారావుపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు. కొన్నాళ్లు అంతా బాగానే నడిచినా ఉదయగిరిలో మేకపాటి వ్యతిరేక వర్గం పెరిగిపోయింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య శాంతమ్మ రాజకీయాల్లో తలదూర్చడంతో ఒక్కసారిగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీనికి తోడు కుటుంబంలో వివాదాలు రచ్చకెక్కాయి. కుటుంబ వ్యవహారాలను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రహస్యంగా ఉంచినా ఆయన మరణం తర్వాత అన్ని బట్టబయలయ్యాయి. దీంతో మేకపాటి సోదరుల మధ్య ఆర్థిక విషయాల్లో తీవ్ర మనస్పర్ధలు ఏర్పడ్డాయి. చివరికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యేదాకా వెళ్ళింది. వైసీపీని వీడాక టీడీపీ గూటికి చేరారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అప్పటి నుంచి ఉదయగిరి టీడీపీలో 2 వర్గాలు ఏర్పడ్డాయని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి పురుషులకు కేటాయిస్తే మేకపాటి రెండో సతీమణి కొడుక్కి ఇవ్వాలని, మహిళలకు కేటాయిస్తే ఆయన రెండో భార్యకు ఇవ్వాలని విజయవాడకు వెళ్లి ముఖ్య నేతలతో కలిసినట్టు సమాచారం. దీంతో ఉదయగిరి అధికార పార్టీలో విభేదాలు ఉన్నాయన్న విషయం బహిర్గతంగా బయటపడింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలన్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి కుటుంబ ఒత్తిడితో ఇప్పుడు ఆ పదవి కోసం పట్టుబట్టడాన్ని సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలితోనే ఉదయగిరి టీడీపీలో భేదాభిప్రాయాలు వస్తున్నాయని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. మేకపాటి బయటికి మాట్లాడేది ఒకటైతే అంతర్గతంగా చేసే రాజకీయాలు వేరని కొందరు విమర్శిస్తున్నారు. రాజకీయాలకు కొత్తైన 2024 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ కష్టపడ్డ నేతలకి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఎమ్మెల్యే సురేష్ అదే పంథాలో ముందుకు వెళతారా, లేదంటే పార్టీలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్న చర్చ జరుగుతోంది. పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మేకపాటి మార్క్ రాజకీయం ఉదయగిరిలో హాట్ టాపిక్గా మారుతోంది.